అలాస్కాలో పుతిన్తో భేటీ అవుతారు. అట్ ది సేమ్ టైం రష్యా మీదకి ఉక్రెయిన్ ని వాళ్ళకి వెపన్స్ ఇచ్చి యుద్ధానికి పంపిస్తానంటారు. రకరకాల అంటే ఒక మాట ఒక నిలకడ అనేది ఉండట్లేదు. అండ్ మై క్వశ్చన్ ఈజ్, అంటే ఇలాంటి అంటే 1 year ఇంకా అవ్వలేదు, జస్ట్ 8-9 months, రైట్? అంటే ఇంకా 3 years 3 months ఆయన యుఎస్ ప్రెసిడెంట్గా ఉంటారు. సో అక్కడ భారతీయుల పరిస్థితి ఏంటి? భారతీయులు అంటే చాలా మంది ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లల్ని అక్కడ పంపించాలనుకుంటారు, జాబ్ సీకర్స్ ఉంటారు, అక్కడికి వెళ్ళి స్థిరపడాలనుకుంటారు. అలాంటి వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇలాంటి మైండ్ సెట్ ఉన్న ప్రెసిడెంట్ ఉన్న టైంలో? ఎస్, మనకి బయట నుంచి చూస్తే చాలా ఇండియన్స్కి అగెయిన్స్ట్గా ఇలా ఉంది అన్నట్టు ఉంటుంది, కానీ అది కొత్తగా వచ్చే వాళ్ళకి డెఫినెట్గా కష్టమైన పరిస్థితి. ఇప్పుడు స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ మాస్టర్స్ చేస్తానికి యూఎస్ వస్తానికి 50-60% మంది తగ్గిపోయారు. లాస్ట్ ఇయర్ 100 మంది వస్తే ఈ ఇయర్ 40 మంది వచ్చారు. సో ఆ పర్సంటేజ్ తగ్గింది. అండ్ ఇంకోటి H1B ఇవన్నీ ఇప్పుడు మేము H1B చేస్తాం ఎవ్రీ ఇయర్. మాతో పాటు కొన్ని వేల కంపెనీస్ ఉన్నాయి, వీళ్ళందరూ చేస్తారు. కానీ ఇప్పుడున్న న్యూ రూల్స్ ప్రకారం మేమందరం ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి కలిసికట్టుగా మేము మాట్లాడుకుని ఏమన్నంటే ప్రస్తుతానికైతే హోల్డ్ చేద్దాం, దీని మీద క్లారిటీ వచ్చే వరకు ఇండియా నుంచి ఎవరిని తీసుకురాకూడదు, ప్రస్తుతానికి హోల్డ్ చేద్దాం అని అయితే అనుకున్నాం. అండ్ ఇంకా మీరు చెప్తూ ఉన్నారు మన కంట్రీ మీద మాత్రమే కాదు అన్ని కంట్రీస్ మీద కూడా ఇదే టారిఫ్స్ వేస్తూ ఉన్నారు, అదే రకంగా ఉంది ట్రంప్ తీరు అని చెప్పేసి. అండ్ ఇక్కడ మనకి నచ్చింది, బహుశా మీకు కూడా నచ్చి ఉండదు, అక్కడ అమెరికాలో మీరున్నా కూడా పహల్గాం దాడి జరిగిన తర్వాత మన వాళ్ళు అంతమంది చనిపోయిన తర్వాత చాలా దారుణంగా హిందువా ముస్లిమా అని చెప్పి అడిగిన తర్వాత, అంటే ఆ టైంలో మీరు కూడా ఖచ్చితంగా ఫాలో అయ్యి ఉంటారు, మీరంతా మీ కంపెనీస్ ఈ వర్క్ బిజీలో ఉన్నా కూడా. అంటే ఆ తర్వాత కాలంలో ట్రంప్ అంటూ ఉన్నారు, లవ్ పాకిస్తాన్ అంటున్నారు, అసిమ్ మునీర్ అండ్ షహబాజ్ షరీఫ్ దే ఆర్ వెరీ గ్రేట్ పర్సన్స్ అంటూ ఉన్నారు. అంటే పాకిస్తాన్కి ప్రోగా ఉంది ట్రంప్ తీరు, అది కొంచెం ఇబ్బందిగా అనిపించట్లేదు మీకు? డెఫినెట్గా అండి. ఇప్పుడు మన ఇండియన్ కమ్యూనిటీ కానీ ఇప్పుడు నెంబర్ ఆఫ్, నేను ఇందాక చెప్పినట్టు ఇమిగ్రెంట్స్లో తీసుకుంటే ఇండియన్ కమ్యూనిటీ ఇస్ ది హైయెస్ట్ పర్ క్యాపిటా. అంటే ఒక కుటుంబానికి వచ్చే ఇన్కమ్ తీసుకుంటే హైయెస్ట్ ఇన్కమ్ ఉన్న ఫ్యామిలీస్ ఇండియన్ ఫ్యామిలీస్ అవుతారండి. అండ్ వీఆర్ వెరీ గుడ్ ట్యాక్స్ కాంట్రిబ్యూటర్స్ ఎకానమీకి. మన ఇండియన్ కమ్యూనిటీ హ్యాస్ ఎస్టాబ్లిష్ లాట్ ఆఫ్ ఫర్మ్స్ విచ్ ఆర్ లైక్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అమెరికాలో. సో ఇంత ఎకానమీ ఇంత సపోర్ట్ చేసే ఇండియన్ కమ్యూనిటీకి అండ్ ఆ విధంగా లేకుండా పాకిస్తాన్ ఈజ్ ఏ టెర్రరిస్ట్ సపోర్టింగ్ కంట్రీ అండి. అంటే ఇప్పుడు ఒక డెమోక్రటిక్ కంట్రీగా మన బేసిక్ ఎసెన్స్ ఏంటి అని చూస్తే వీ ఆల్ షుడ్ బి అగెయిన్స్ట్ టెర్రరిజం. అది వదిలేసి ఇది ఎందుకు చేస్తున్నారంటే అగైన్ ఇట్ ఈస్ ఆల్ డిపెండెంట్ ఆన్ US badly needs Pakistan as a military base. ఆ బేస్ గురించి వాటి గురించి at present US గవర్నమెంట్ చేసే డెసిషన్స్ లాట్ ఆఫ్ ఇండియన్ కమ్యూనిటీ ఆర్ నాట్ హ్యాపీ అబౌట్ ఇట్. శ్రీరామ్ శెట్టి గారు, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ చాలా మంచి యాక్టివిటీస్ అవి చేస్తూ ఉంటారు, మీలాంటి వాళ్ళు చాలామంది అక్కడ అమెరికాలో మన వాళ్ళు ఉన్నారు. సో చాలా అసోసియేషన్స్ ఉన్నాయి, బట్ ఆప్తా అనేది ఒక స్పెషల్ మాట, చాలా మంచి యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు, నేను చూశాను. బట్ మా 99 TV ప్రేక్షకుల కోసం చెప్పండి యాక్టివిటీస్. థ్యాంక్స్ రవి గారు అడిగినందుకు. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ షార్ట్ ఫామ్ ఆప్తా, ఈ ఆర్గనైజేషన్ 2010లో ఫామ్ అయింది. ఇది స్టార్ట్ అయిన ఫస్ట్ ముఖ్య ఉద్దేశం మన తెలుగు పిల్లలకి ఎడ్యుకేషన్ బేస్డ్ స్కాలర్షిప్స్తో స్టార్ట్ అయిందండి. గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ కేమ్, వాళ్ళందరూ దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్న మెరిట్ స్టూడెంట్స్కి ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఆర్ ఫినాన్షియల్ స్టేటస్ చదువుకుంటానికి వీలు లేని కిడ్స్ని ఐడెంటిఫై చేసి ఎవ్రీ ఇయర్ వాళ్ళకి స్కాలర్షిప్స్